ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 రెండవ పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ద్వాదశ రాశులకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మన సంస్థలో మ్యూజిక్ నేర్పించడం, థెరపీ మ్యూజిక్, అలాగే థెరపీ యోగా నేర్పించటం, జనరల్ క్లాసెస్ టేకప్ చేయటం, చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వడం, మనకి రెమెడీస్ కూడా మనము ఈ యొక్క థెరపీస్ లెవెల్లోనే తీసుకోవడం జరుగుతుంది. యోగా ప్లస్ మ్యూజిక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యల్ని కొంత తగ్గించుకోవచ్చు. మందులు పడాల్సిందే, దేవతలకు హోమము జపము చేయాల్సిందే. ఎందుకంటే దేవతలకి హవిస్సు రూపంలో అన్నం వెళ్తుంది, వాళ్ళు అడగరు. మనం హోమం చేసి ఆ హవిస్సును అందిస్తే అది స్వీకరించి వాళ్ళకు బలం వచ్చి అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను, నెగిటివ్ ఫోర్సెస్ని వాళ్ళు పక్కకు నెట్టేయగలుగుతారు. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు మీ రాశిధిపతి అయినటువంటి కుజుడు, 6వ ఇంటిపతి అయినటువంటి కుజుడు మీకు సప్తమ వీక్షణలో ఉన్నారు. మీ రాశిని చూస్తున్నారు సప్తమ వీక్షణ చేత. అష్టమ వీక్షణ చేత మీ యొక్క 2వ ఇంటిని చూస్తున్నాడు. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ భగవత్ సంకల్పం కొద్దీ మీకు ఈ యొక్క పీరియడ్లో మీరు తలపెట్టిన బిజినెస్లు అయితే కావచ్చు, ఎడ్యుకేషన్ అయితే కావచ్చు, వాటిల్లో మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి దశమ కేంద్రంలో ఉన్నాడు, ఉద్యోగ స్థానంలో ఉన్నాడు. అలాగే కేతుతో కలిసి ఉన్నాడు. కాబట్టి మీకు పునాదులతో కూడినటువంటి ఆది తరతరాలుగా వస్తున్నటువంటి విద్యలతోనే మీరు గ్రోత్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవి గ్రోత్ కనిపించగానే మీకు అభివృద్ధి అనేది కూడా సంతోషంతో పాటు పెరుగుతూ ఉంటుంది. తద్మూలంగా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎన్నో మీకు పైన ఉంటాయి. విలోమ ప్రాణాయామం చేయండి. అలాగే మీకు కావాల్సింది నెక్స్ట్ తీసుకున్నట్లయితే లాభం తీసుకున్నాం. గురువు వచ్చేసి మీకు రవి గురువులు వచ్చేసి ఈ యొక్క దశమాధిపతి, అక్కడే బృహస్పతి 2వ ఇంటి అధిపతి, 5th హౌస్ అధిపతి, సంతాన సంబంధమైన వాడు, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నారు. ఇప్పుడు 9వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి గురువు చక్కగా మీకు యోగిస్తుంది. ఈ పక్షం రోజులు కూడా రవి బృహస్పతితో కలిసి ఉన్నాడు. ఇక్కడ రవి మీకు చక్కగాను యోగించడానికి కొంత ఇబ్బంది. ఎందుకంటే మీకు 9వ ఇంట్లో 9th ఇవి కోణస్థితులన్నీ శుభగ్రహాలకే వర్తిస్తాయి. కాబట్టి బృహస్పతి కలిసి ఉన్నప్పటికీ కూడాను ఆ బలం బాగుంటుంది, గురుబలం ఉంటుంది. కానీ మీకు భాగ్యంలో వివాహాది కార్యక్రమాలు అంటే పెళ్ళి కాని వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంబంధాలు రావడం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక సెట్ అయ్యే అవకాశం కూడా ఇందులో కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎక్కువ ఆలోచించే వారికి మీరు ఎఫర్ట్ పెట్టి చేయగలిగితే వర్క్, నూతన చేంజెస్, ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్నటువంటి కొత్త మార్పులకు సంబంధించినటువంటి కోర్సులు మీరు ఏదైనా చేయగలిగితే చక్కగా మీకు జాబ్ అనేది ఆపర్చునిటీస్ చక్కగా వస్తాయి. కానీ ఎన్ని ఉన్నా భగవత్ కృప అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి మీకు మీ రాశాధిపతి, అష్టమాధిపతి మీకు సప్తమంలోకి వచ్చి చక్కగా మీ రాశిని తానే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు. 4వ ఇంటి వీక్షణ చేత సింహరాశిని చూస్తున్నాడు. కాబట్టి చక్కగా మంచి జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతువు శుక్రుడు ఉన్నారు కదా, వాళ్ళకు బూస్టింగ్ అన్నమాట. అంటే పరిగెత్తిస్తాడు, ఇంకా కొంచెం గొడవ పడతాడు. కుజవత్ కేతువు, కుజుడు కేతువుని చూస్తున్నాడు. కాబట్టి వారి యొక్క ఇది బాండింగ్ ఉంటుంది. శుక్రుడు ఇక్కడ మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి. జీవిత భాగస్వామికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. లాభంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది లేదు. కానీ మధ్యలో చిరాకులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు కంప్రెస్ చేసినట్టు ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. వివాహ బంధం అనేది మీకు కలిసి రావటానికి
అనేక రకమైనటువంటి విషయాలు. అంటే వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి, అలాగే మేషరాశి వారికి కుజుడు అధిపతి. ఈయన వచ్చేసి వృషభ రాశిలో ఉండి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. చూసారా ఎంత మెలక ఉందో ఇందులో. చక్కగానే వివాహం అవుతుంది, స్వప్రయత్నము, బంధువర్గ ప్రయత్నము, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్. అలాగే మీకు శని భగవంతుడు కూడాను వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి. అంటే ఒక గృహం ఏర్పడాలి, ఒక వివాహం కావాలి, హైయర్ ఎడ్యుకేషన్ కావాలి. చతుర్థ స్థానంలో ఇవన్నీ లభ్యమవుతాయి. వాయు సంస్థలలో పనిచేసే వారికి వాళ్ళకు కూడా యాక్టివ్గా ఫాలో అవ్వడానికి మంచి గైడ్లైన్స్ దొరుకుతుంది. చురుగ్గా ఉండే వాళ్ళకి, చదివిన వారికి, ప్రిపేర్ అయిన వారికి, లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ అయిన వారికి, ఇప్పుడంతా ప్రపంచం అంతా టెక్నాలజీలో ఇరుక్కొని పోయింది. ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు చేసుకోవాల్సింది వచ్చేసి తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క నటభైరవి రాగం వింటూ చక్కగాను శూన్యముద్ర, ఈ మిడిల్ ఫింగర్ని ఇట్లా నొక్కేసి తంబుతోటి నటభైరవ రాగం విన్నట్లయితే చక్కగా మీ జీవితం ఇంకా మంచి జరిగే అవకాశం చక్కగా గోచరిస్తుంది. స్వస్తి.